యజ్ఞంలో తప్పనిసరిగా వేద పఠనం జరగాలి, ఉపనిషత్తుల పఠనం జరగాలి, పురాణములు జరగాలి. పురాణములు, ఇతిహాసములు, వేదములు ఇవేమీ లేకపోతే యజ్ఞం కాదు. అందుకే మనకి వామన చరిత్రలో కొంతమందితో వేద పఠనం చేశాడు, కొందరితో ఉపనిషత్తులు చదివాడు, కొందరికి పురాణాలు చెప్పాడు, కొందరికి ఇతిహాసాలు చెప్పాడు, కొందరితో ఛందస్సును గోష్ఠి చేశాడు అని ఉంటుంది వామనుడు చేసిన పనుల్లో. ఇందులో ఏది లేకపోయినా ఉపయోగం లేదండోయ్. అందువల్ల ఈ మధ్యన ఎవడు పడితే వాడు పురాణాలను తిట్టడం, లేదా ఇంకో వేదాలను తిట్టడం, ఇదంతా పిచ్చి. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని ఆది శంకరాచార్యులు వారిని స్తుతిస్తూ ఆయన శృతి అంటే వేదములు, స్మృతి ఉపనిషత్తులు, పురాణానాం పురాణముల యందు ఆలయము, వీటన్నిటికీ నిలయం అంటే ఆయనలో ఇవన్నీ ఉన్నాయి. ఆయనలో వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణములు ఉన్నాయి. ఇన్ని తనలో ఇముడ్చుకోవడం వల్ల ఆయన జగద్గురు అయ్యాడు. ఇవేమీ లేకపోతే వాడు జగద్గురు కాదు, వాడు సన్యాసి కాదు, సన్యాసి. సన్యాసికి సన్యాసికి తేడా యావత్తు తేడా. సన్యాసికి యావత్తు ఉంటుంది కదా, సన్యాసికి యావత్తు ఉండదు. యావత్తు తేడాయే. అందులో ఈ యావత్తు పోయినట్టే. అసలు సన్యాసికి సన్యాసికి పెద్ద తేడా ఉందిలేండి. అందరినీ వదిలేసి అడవికి వెడితే సన్యాసి, వీడు పనికిరాడా అని అందరూ వదిలిస్తే వాడు సన్యాసి. తాను ఇతరులను వదలాలి సన్యాసి, తనను అందరూ వదిలిస్తే వాడు సన్యాసి అనమాట. ఇప్పుడు సన్యాసులు ఎక్కువైపోయారు. వీళ్ళ వల్లే దేశం అంతా పాడైపోతుంది. లేకపోతే శివుని తిట్టి విష్ణువుని పూజించడం, విష్ణువుని తిట్టి శివుని పూజించడం అంటే అది సన్యాసి లక్షణం కాదు, సన్యాసి లక్షణం, దొంగ సన్యాసి లక్షణం అని నేనలేదు, వ్యాసుడు చెప్పాడు. మళ్ళీ అది కూడా ఆయనే చెప్పిన మాట. ఇవన్నీ కలియుగం యొక్క లక్షణములు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పురాణములు, శృతులు, ఇతిహాసములు ఇవన్నీ పఠించటానికి విశ్వామిత్రుడు, జమదగ్ని మొదలైన వాళ్ళు ఏర్పాట్లు చేశారు. అందులో దుర్వాస మహర్షి కూడా వచ్చాడు. ఆయన వేదం చదివాడు. గోభిలుడు ఇందాక మీకు ప్రారంభంలో చెప్పారు కదా, ఆయన సామవేద పండితుడు. ఆయనకి సామవేదాన్ని ఇచ్చారు. ఆయన శిష్యులు ఋగ్వేదం యజుర్వేదం అయ్యాక సామవేదం చదివేవారు. అది అయ్యాక ఉపనిషత్తులు తక్కిన వాళ్ళు చదివారు. పురాణములు జమదగ్ని చెప్పాట ప్రత్యేకంగా. పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి అంతటి వాడు పురాణములు చెప్పాడు. ఆయనే పురాణములు చెప్పాడని దేవీ భాగవతంలో తృతీయ స్కంధంలో ఉంది. మళ్ళీ అక్కడ ఎక్కడ కాదు, దేవీ భాగవతం 3వ స్కంధంలో కదా ఇది. దానినే ఒక పంచశతిలో చిన్న శ్లోక రూపంలో చెప్పాడు. రోజు అన్నీ అయ్యాక పురాణం చెప్పేవాడు ఆయన అమ్మవారి చరిత్ర చెబుతూ ఉంటే ఆహా వినేవాళ్ళు తలలు ఊపి ఆనందంతో పరవశులైపోయేవారు, తమను తాము మరిచిపోయేవారు. మధ్య మధ్యలో ఆయన మధురమైన కంఠంతో అమ్మవారి మీద గీతాలు కూడా పాడేవాడు. ఇలా యజ్ఞం జరిగింది. ఇంకొక రోజు గడిస్తే పూర్ణాహుతి అయిపోతుంది. అనగా ఒక రోజున గోభిల మహర్షి సామవేదాన్ని గానం చేశాడు. ఆ పూట ఆయన కర్మయోగం వల్ల ఆయాసం వచ్చింది. ఆయాసాన్ని ఎవడు ఆపగలుగుతాడు? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములను అదుపులో పెట్టడం అంత తేలిక కాదు. ఏదో ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మధ్య మధ్యలో ఆయాసం వల్ల ఒక చోట ఆపరిస్తే ఒక చోట ఆగుతాం. ఆ పాట పాడుతూ దేవి దేవన లీవే అన్నాడు అనుకోండి, అక్కడ కర్మగారు ఆయాసం వస్తే దేవి దీవన అని ఆపి లీవే అంటాడు. ఏం చేస్తాం? అది ఆయాసం, వాడు కావాలని చేసింది కాదు. పాయసం ఎక్కువ తినేసి ఉంటాడు మధ్యాహ్నం, అది ఆయాసం అయింది. దాంతో ఒక చోట ఆపరిస్తే ఒక చోట ఆగుతుంది. అలాగే సామవేదంలో ఒక మంత్రం దగ్గర స్వరం తప్పింది. అక్కడ 2 మాత్రలను ఉచ్చరించవలసిన చోట ఒక్క మాత్రే ఉచ్చరించాడు. దాంతో ఈయనకి కోపం వచ్చేసింది ఈ దేవదత్తుడికి. ఈ యజమాని పండితుడు అని చెప్పాను కదా, ఈ యజ్ఞం చేశాను కూడా బాగా చదువుకున్నవాడు, వేద పండితుడు. ఈ పాండిత్యం ఉన్నవాళ్ళకి అప్పుడప్పుడు అహంకారంతో అవతలను తిట్టడం మొదలెడతారు. ఒక్కోసారి ఉచ్చారణలో లోపం వస్తే అయ్యా లోపం వచ్చిందని చెప్పచ్చు, కానీ తిట్టడం ఎందుకు? ఆయన సామవేదంలో శబ్దోచ్చారణలో లోపం రాగా అంటే స్వరభంగం కాగానే కోపం వచ్చి రే రే మూర్ఖ శఠశ్చత అన్నాడు. ఒరే మూర్ఖుడా, శఠుడా అంటే మొండిపీరుగా, నేను పుత్రులు కావాలనే కోరికతో యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞంలో వేద పఠనంలో స్వరభంగం చేస్తావా అని ఒరే అనేసాడు. పైగా మూర్ఖ అన్నాడు, పైగా మొండిపీరుగా అన్నాడు. గోభిలుడు పరమ పండితుడు, సామవేద పండితుడు, వాక్శుద్ధి కలిగినవాడు, సహజంగా శాంత స్వభావుడే. కానీ మూర్ఖుడా అని నలుగురి మధ్యలో తననే ప్రత్యేకంగా తిట్టడంతో ఆయనకి మండిపోయింది.
కాలప్రభావంతో ఆయనకి కోపం వచ్చింది. ఆ కోపంతో ఏమన్నాడు, ఒరే నువ్వు యజమానివి, పండితుల్ని పెట్టుకుని వాళ్ళని గౌరవించడమే నీ కర్తవ్యం. ఒకవేళ ఏదన్నా మేము స్వరభంగం చేస్తే ఆ పాపం ఎవరో మేమే అనుభవిస్తాం, నీకెందుకు ఇబ్బంది? ఎవడైనా ఉచ్ఛ్వాస నిశ్వాసములను అదుపులో పెట్టుకోగలడా? అప్పుడప్పుడు ఆయాసం వస్తుంది ఎంత గొప్పవాడికైనా. అందులో యజ్ఞంలోంచి వచ్చే పొగ పీల్చడం వల్ల నాకు రవ్వంత తేడా వచ్చింది, స్వరభంగం అయ్యింది. ఆ మాత్రమునకు నన్ను మూర్ఖ అంటావా? నన్ను మూర్ఖ అని తిట్టావు గనక ఇదే నీకు నా శాపం. నీకు ఈ యజ్ఞ ప్రభావంలో కొడుకు పుడతాడు, వాడు మూర్ఖుడు, వాక్శుద్ధి లేనివాడు అయిపోతాడు, తడబడుతూ మాట్లాడుతాడు, వాడికి మాటలు సరిగ్గా రాకుండా అయిపోగాక అని శాపం పెట్టేశాడు. ఒక్క దెబ్బకి ఈయనకి అహంకారం దిగిపోయింది. ఎంత పెద్ద పొరపాటు చేశాను, మూర్ఖ అని అన్నాను, ఆయన నన్ను తిట్టేశాడు, శాపం పెట్టాడు అనుకుని వెంటనే కాళ్ళ మీద పడిపోయి, మహర్షి ఇంత ఘోరంగా శాపం పెడతావా, నన్ను క్షమించవా అన్నాడు. నేను యజ్ఞం ఎందుకు చేస్తున్నాను? సత్సంతానం కలగాలని, మంచి పండితుడైన కొడుకు పుట్టి నా వంశం నిలబెడతాడని, నేను చచ్చాక పిండ ప్రదానం చేసి నాకు సద్గతులు కలిగిస్తాడని ఆశతో నేను యజ్ఞం చేస్తే ఆశల మీద నీళ్లు తల్లేసావు కదయ్యా. అసలు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు కానీ సొంట అయిన కొడుకు పుట్టడం వల్ల ఉపయోగం ఉంది. సంతానం లేకపోతే ఒకటే బాధ, కానీ ఆ కొడుకులు నడవలేక మాట్లాడలేక మోగవాడిగా ఉంటే ఆ బాధ తల్లిదండ్రులకి ఇంకంతా ఎంత కాదు. బాబోయ్ నీకు పుణ్యం ఉంటుంది, నన్ను అనుగ్రహించని ఏడ్చేసాడండి పాపం. ఆయన జాలిపడిపోయాడు. నాయన క్షణికోద్రేకంలో నువ్వు తిట్టావు, అదే ఉద్రేకంతో నేను నీకు శాపం పెట్టాను, మాట దారిపోయాను, వెనక్కి తీసుకోలేను. ఒక వస్తువుని పాడు చేయగలం కానీ బాగు చేయలేము. నా శాపం అమోఘం, అది వ్యర్థం కాదు, దానివల్ల నీ కొడుకు సొంటగా పుడతాడు. కానీ ఆ శాపం 16 ఏళ్ల వరకే ఉంటుంది. 16 ఏళ్ళు వచ్చేదాకా స్పష్టత లేకుండా మాట్లాడుతూ మోగవాడిలాగా లేదా అస్పష్ట వాక్కుగా అజ్ఞానిగా ప్రసిద్ధికి ఎక్కుతాడు. 16వ ఏట నా వరం వల్ల అతనికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మోగవాడిగా లేక సరిగ్గా మాట్లాడలేనివాడిగా ఉన్నవాడు ఎంతో బాగా పండితుడై అందరికీ ప్రవచనం చెప్పగలుగుతాడు. ఏదో సమయంలో వచ్చి శివకామేశ్వరి ఆలయంలో 18 పురాణాలు కూడా చెప్పగలుగుతాడు వాడు పో అన్నట్టు. అలా 16 ఏళ్ళు వచ్చాక బాగుపడతాడన్నా ఇతనికి ముఖం అంతా పాడైపోయింది, వివరణం అయిపోయింది, రంగు పాలిపోయింది. ఇంతే కర్మ అనుకున్నాడు పాపం. చూసారా, యజ్ఞం జరిగింది కానీ సంతృప్తి లేకుండా అయిపోయింది. 16 ఏళ్ళు సొంట అయిన కొడుకుతో తంటాలు పడాలంటే ఎంత బాధ అండి. ఆ తర్వాత ఎప్పటికో బాగుపడతాట, నందో రాజా భవిష్యత్ అన్నట్టుగా. అందుకని ఖిన్నుడై ఇంక యజ్ఞం పూర్తి చేసి దక్షిణలిచ్చి పంపేశాడు. ఇంటికి వచ్చాడు. కొంతకాలానికి ఆయన భార్య యజ్ఞ ప్రభావంతో గర్భవతి ఒక కొడుకుని కన్నది. కొడుకు మాత్రం చాలా అందంగా ఉన్నాడండి చూడడానికి. వాడికి ఉతథ్యుడు, అంటే విష్ణుస్వరూపుడు, ఇతడు సందేహం లేకుండా విష్ణుస్వరూపుడు అవుగాక అని పేరు పెట్టాడు. ఏకాక్షరాలు చాలా గొప్పవి. దేవీ భాగవతం 3వ స్కంధంలో కాజేశాహ కురు కార్యాణి అంటుంది అమ్మవారు. ఈ కాజేశాహ అంటే ఏంటి కాజేశారు అన్నాడు ఒకడు. కాజేశాహ అని ఉంటుంది, ఏం కాజేశారు ఏం కాని చేశారని. అది తెలుగు కాజేయడం కాదు. క అజ ఈశ కలిస్తే క అజ కాజా, దానికి ఈశా కలిస్తే కాజేశాహ. క అంటే విష్ణువు, అజ అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు, కాజేశాహ అంటే విష్ణు బ్రహ్మ శివులారా, త్రిమూర్తులారా అని అర్థం అన్నమాట. అలాగే కేవలం ఉకారమునకు విష్ణువు అని అర్థం, అకారమునకు బ్రహ్మ అని అర్థం. అందుకే అజ్ఞానము అంటే బ్రహ్మజ్ఞానం అని కూడా అర్థం ఉంది. చూసారా శబ్దాల్లో ఎంత తేడా ఉంటుందో. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం ఒక అర్థం, ఆ అంటే బ్రహ్మ కాబట్టి అజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అని కూడా అర్థం. నాకు ఒకప్పుడు అవధానంలో అజ్ఞానమే జనాడి బ్రోచు అంటే అవునండి, అజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం కాబట్టి బ్రహ్మజ్ఞానం ఎలాగో జనుల్ని కాపాడుతుంది కదా అన్నాం. ఆ ఊహ రావాలి మళ్ళీ మనకి. అందువల్ల ఈతడు తథ్యముగా అంటే తప్పక విష్ణుస్వరూపుడై ప్రసిద్ధికెక్కుగాక అనే ఊహతో ఉతథ్యుడని పేరు పెట్టాడు. వాడికి మాట సరిగ్గా వచ్చేది కాదు, బుద్ధిమాంద్యంతో పుట్టాడు శాపం వల్ల. సర్లే ఎప్పటికైనా బాగుపడకపోతాడా అనుకుని
8వ ఏట వాడికి ఉపనయనం చేసి గాయత్రీ మంత్రమును బోధించి పలకమంటే ఎంత గింజుకున్నా తానమంటే అనేవాడు కాదు పాపం. స్పష్టత లేదు, అదో విచిత్రంగా ఉండేది స్వరం. చచ్చి చెడి ఎప్పటికో కానీ వాడు మాట్లాడితే అర్థమయ్యేది కాదు. ఇంకా తల్లిదండ్రులకు పరమబాధ కలిగింది. శాపం భరించేసిందిరా బాబోయ్, వీడికి స్పష్టత లేదు, వాక్శుద్ధి లేదు అనుకుని గురువుల దగ్గర చదువుకుంటే బాగుపడతాడేమోనని గురుకులంలో వేశారు. గురువులు అకారాంత పుల్లింగో రామశబ్దహాన్ని నేర్పడానికి ప్రయత్నించారు. రానమంటే ఆ నోట్లోని మాట వస్తేగా, రామాన్ లేక నానా యాత్రపడి లా లా అనేవాట. ఇంకా గురువుగారికి విసిగెత్తింది. ఒక నెలలాళ్ళు ప్రయత్నించి రామశబ్దమే నేర్పలేకపోతున్నాను, నీ కొడుకు పాఠం ఏం చెబుతాను, వీడిని ఒక్కడు గురుకులంలో పెట్టుకుంటే మిగతా వాళ్ళు పాడిపోయేటట్టున్నారు, పైగా వీడికి రామశబ్దం నేర్పితే నాకు ఉన్న రామశబ్దం పోయేటట్టుంది, పట్టుకుపండి టీసీ ఇచ్చేసాను అన్నాడు. స్కూల్లోంచి పంపేశారు. ఇంకేముంది, ఇంటికి వచ్చాడు వాడు. తండ్రి కొడుక్కి పాఠం చెప్పడానికి ప్రయత్నించి విసిగిపోయాడు. వాడికి ఏ భాష రాదు, ఏ శబ్దము ఉచ్చారణ చేయలేకపోతున్నాడు. అందుకని ఒక రోజున సహనం కోల్పోయి కోపం ఎక్కువైపోయి, చీ దరిద్రుడు, ఎందుకు పుట్టావురా నువ్వు, నన్ను ఏడిపించడానికి పుట్టావురా, నీలాంటి కొడుకు పుట్టడం కంటే చస్తే బాగుండేది అనేసాడు పాపం. అంటే పిల్లలతో ఒక స్థాయి దాటి పడలేకపోయినప్పుడు, ఆ పిల్లల వల్ల బాధ ఎక్కువైపోతే, అసహనంలో పోతే బాగుండు అనిపిస్తుంది. అది మనస్ఫూర్తిగా వచ్చింది కాదు, బాధ వల్ల వచ్చిన మాట. తండ్రికి ఎంత బాధ కలగకపోతే, ఒరే పుట్టకుండా ఉన్నా బాగుండేది, చస్తే బాగుండేది కదరా, మమ్మల్ని ఏడిపించేస్తున్నావు కదరా, నా పాపం ఏ జన్మ పాపమో నీ రూపంలో వచ్చింది అని పాపం చాలా తీవ్రంగా నిందించేసరికి ఆ పూట ఈ కుర్రాడు తిండి తినలేకపోయాడు. మంచం మీద పడుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఏం చెయ్యను నేను, కిం కర్తవ్యమతఃపరం, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి, నేనేం చేయను, నేనేమన్నా కావాలని మోగవాడిగా పుట్టానా, అస్పష్టత కలిగిన మాటలతో పుట్టానా, ఎవరి పాపమో, నే పూర్వజన్మలో చేసిన పాపమో, తల్లిదండ్రుల పాపమో నన్ను ఇలా పుట్టించింది. ఎక్కడికి వెళ్ళను, ఏమి చెయ్యను, ఏం చేస్తే బాగుపడతాను. గురువులు ఎంత ప్రయత్నించినా నా చేత రామశబ్దం చెప్పించలేకపోయారు. పోషించవలసిన తండ్రి చస్తే బాగుంటున్నాడు. అమ్మకి నాన్నకి బాధ కలిగిస్తే ఉండడం వల్ల ఉపయోగం ఏముంది, నా అపరాధం ఏముంది అనుకుని ఇంక ఇంట్లో ఉండకూడదు అనుకున్నట్ట. తల్లిదండ్రులకి ఎంత బాధ కలిగించడం కంటే ఊరు వదిలిపోతే బాగుండనిపించి రాత్రికి రాత్రి తలుపు తీసుకుని ఎవరికి తెలియకుండా, పైసా కూడా చేతిలో లేకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పాపం వాడు. మధిర సుబ్బన్న దీక్షితులు గారిని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఒక అద్భుతమైన పద్యం రాశాడండి ఆయన. కొడుకులు కల్గుదాక ఒక కొన్ని దినంబులు చింత, నందనుల్ వడమినాయువున్ బలము బుద్ధియు విద్యయు చాలా కల్గగా, ఉడుగని చింత కల్గితను నోలి భజం పని చింత, తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. కొడుకులు పుట్టేదాకా పుట్టలేదని కొంతకాలం బాధపడతాడు. తీరా కొడుకులు పుట్టాక వీళ్ళకి ఆయువు ఉంటుందా లేదా, ఆయువు వచ్చిన తర్వాత శరీరం బలంగా ఉంటుందా దుర్బలుడిగా ఉంటాడా అని మళ్ళీ బెంగ. అప్పుడు ఆయువు బలము ఉన్నాక బుద్ధి ఉంటుందా లేదా, అమ్మాయ తెలివితేటలు కూడా వచ్చాయి, ఇప్పుడు చదువుకుంటాడా లేదా, ఈ తెలివితేటలు దుర్వినియోగం చేస్తాడా చదువుతాడా అని మళ్ళీ బెంగ. సరే ఏదో చదివాడు, మెడిసిన్నో ఎడిసన్నో ఏదో ఒకటి చదివాడు. చదువుకున్నాక వీడికి మంచి ఉద్యోగం వస్తుందా లేదా, తీరా ట్రంప్ దెబ్బ ఏమన్నా తగులుతుందా, గ్రీన్ కార్డు వస్తుందా లేదా, దేశం అంటే వాళ్ళ దృష్టిలో అమెరికా ఇంకేది మిగతా దేశాలు కాదు, అంచేత గ్రీన్ కార్డు వస్తుందా లేదా, మంచి ఉద్యోగం వస్తుందా లేదా. తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు గొడవ, పిల్ల మంచి పిల్ల వస్తుందా లేదా. ఇక పెళ్లి బాధకి అంత ఎంత కదండి బాబు. అబ్బాయికి మంచి అమ్మాయి రావాలి, అమ్మాయికి మంచి అబ్బాయి రావాలి, అందరూ అలా ఉంటారా. ఆ తర్వాత పెళ్ళాన్ని ఎలా ఏడిపిస్తారో, ఏం గొడవలు వస్తాయో. పెళ్ళికి 2 రోజుల వరకు బాగానే మాట్లాడుకుంటారు, ఏ క్షణంలో ఎప్పుడు ఎలా విడిపోతారో తెలియదు. ఈ మధ్యనండోయ్ ఫస్ట్ యానివర్సరీ చేసుకున్నామండి, మా జీవితంలో ఎంతో ఆనందంగా ఉందన్నారు దంపతులు వచ్చి. ఏడాది గడిపితే గొప్పట. ఆ లెక్కన మీరు ఎంత గొప్పవాళ్ళో. 25 ఏళ్ళు 30 ఏళ్ళు గడిపేశారంటే మీరు అసలు నా దృష్టిలో మహానుభావులు, ఆది దంపతులు లాంటి వాళ్ళు. ఇప్పుడు ఆది దంపతులు లేరు, ఎంతసేపు వ్యాధి దంపతులు తప్ప.
పట్టుమని ఏడాది కలిసి ఉండలేకపోతున్నారు. రోజు తిట్టుకోవడమే, తోసంటా అంటే తోసంటా అనడమే. ఇంకా ఆ తర్వాత ఎవరి దారిని వాడు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎవరి పట్టుదల వాళ్ళదే. ఇప్పుడు పెళ్ళవుతుందా లేదా, అయ్యాక కలిసి ఉంటారా లేదా, సరే కలిసి ఉన్నాక తను నోలి భజింపని చింత. అయ్యో మా అబ్బాయి నన్ను చూడటం లేదు, లేకపోతే మా అమ్మాయి నన్ను చూడటం లేదు అని ఆ పిల్లలు తల్లిదండ్రులు చూడటం లేదని తల్లిదండ్రులు బాధపడతారు. ఈ విధంగా తండ్రికి ఎప్పుడూ చింత కలిగించే ఈ పుత్రులు మిత్రులు కాక శత్రులా అన్నారు. అందుకని తండ్రికి ఈ బాధ కలిగించడం కంటే పోతే మంచిది అనుకుని ఇంట్లో చెడిపోయేట్టు పాపం. ఎక్కడి అయోధ్యానగరం సరయూ నదీ తీరం నుంచి కాలినడకన హరిద్వారం వెళ్ళిపోయాడు. హరిద్వారమును మాయాపురము అంటారు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురి, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయిన అని స్కాంద పురాణం చెబుతున్నది. అదే శ్లోకం యథాతథంగా కాశీఖండంలో ఉంటుంది. ఇది స్కాంద పురాణంలో, మళ్ళీ పద్మపురాణంలోనూ ఉంటుంది. అయోధ్యానగరము, మధురానగరము, మాయా అంటే హరిద్వారము, కాశీ, కాంచీ, అవంతి అంటే ఇప్పుడు ఉజ్జయిని, ద్వారకాపురం, ఈ 7 మోక్షపురాలు. అందులో విష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి మొట్టమొదట దిగిన స్థలం కనుక హరిద్వారము అని గంగా తీరానికి పేరు వచ్చింది. గంగా నది అక్కడ బాగా విశాలంగా ఉంది కాబట్టి గంగా తీరమని, గంగా ద్వారమని, హరిద్వారమని, అక్కడికి వైష్ణవమాయతో విష్ణువు దిగడం వల్ల దానికి ఆ వైష్ణవమాయ మీద మాయాపురం అని పేరు. కాబట్టి మాయా అన్న, హరిద్వారం అన్నా, గంగాద్వారం అన్నా, గంగా తీరం అన్నా అదే. ఈ పేర్లన్నీ ఉంటాయి మనకి పురాణాల్లో. అంటే వైకుంఠం నుంచి సరాసరి భూమి మీదకి మొట్టమొదట అక్కడే అడుగుపెట్టాడు విష్ణువు. హరికి ద్వారం అయ్యింది కనుక హరిద్వారం అన్నారు. కొన్ని పేర్లు విచిత్రమైనవి. ఎత్ర ద్వారాణి సర్వతః ద్వారకేత్యభిరుచ్యతే అంటాడు. ద్వారకానగరంలో ఎక్కడ చచ్చినా అన్ని వైపుల నుంచి వైకుంఠానికి వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయి కనుక ఎత్ర ద్వారాణి సర్వతః, అన్ని వైపుల ద్వారాలు ఉండడం వల్ల ఎక్కడికి, వైకుంఠానికి ద్వారక అని పేరుది. కా అంటే కలిగినది, ద్వారక అంటే ద్వారములు కలిగినది. ఏ ద్వారం కలిగి ఉన్నది? అక్కడ భక్తితో కృష్ణుడిని తలుచుకొని భాగవతం చదివితే అక్కడ మరణించిన వాడికి ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా వైకుంఠానికి వెళ్ళడానికి ఒక ద్వారం తెరుస్తారట. అందుకని దానికి ద్వారక అని పేరు. ఇది కూడా అందులోనే ఉంటుంది. ద్వారకానగర మహిమలో సప్తమోక్షపురాల గురించి చెబుతూ కాశీఖండంలో అద్భుతంగా చెప్పాడు వ్యాసుడు. కాశీఖండం చాలా గొప్పదండి. ఇదే శ్లోకం మళ్ళీ యథాతథంగా ద్వారకానగర నిర్మాణం చేసినప్పుడు భాగవతం గురించి కూడా చెప్పారు. కాబట్టి ఆయా శబ్దములు ఎలా వచ్చాయో నిర్వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈయన అక్కడికి ఆ హరిద్వారం వెళ్ళాడు. గంగా తీరంలో కూర్చున్నాడు. నాకు సంస్కృతం రాదు, మంత్రం రాదు, తంత్రం రాదు, సంధ్యావందనం చేత కాదు, ఏం చెయ్యను ఇప్పుడు అనుకుని బాగా ఆలోచించి ఏమున్నా లేకపోయినా భగవంతుడున్నాడని నమ్ముతాను అని రోజు చేతులకు నీళ్లు తీసుకుని తన మనస్సులోనే పరమాత్మ నీకు అర్ఘ్యం అనేవాడు. ఆ తర్వాత లోపల దేవుడు ఉన్నాడు ఇంకేం లేదు వాడికి మంత్రం. అదే మంత్రం అయిపోయింది వాడికి తెలియకుండా. ఒక్క నియమం మాత్రం పెట్టుకున్నాడు. నశ్రేయో నియమం వినా, ఏదో ఒక నియమం లేకపోతే శ్రేయస్సు ఉండదు. దేనికైనా ఒక నియమం పెట్టుకో. అన్నం దానికి ఒక టైం పెట్టుకో, నియమం పెట్టుకో. కాఫీ తాగడానికి ఒక నియమం పెట్టుకో, నిద్రపోవడానికి నియమం పెట్టుకో. అలా అన్నిటికీ ఒక నియమం పెట్టుకుంటే నియమం వల్ల జీవితం ఆనందమయం అవుతుంది. ఇలా ఆలోచించేవాడు నేను సత్యము తప్ప అసత్యం పలకను అని భీష్మించుకున్నట్ట. ఈ రోజు నుంచి నేను ఎవరొచ్చి ఏమడిగినా నిజం చెబుతాను, అసత్యం ఆడను. ఆ గంగా తీరంలో కూర్చుని రోజు చెట్టు కింద అక్కడ పెద్ద విశాలమైన అశ్వత్థ వృక్షం ఉంది, రావి చెట్టు. అక్కడ కూర్చుని నిజం పలికేవాడు. దేవుడు ఉన్నాడని లోపల అనుకునేవాడు. చుట్టుపక్కలున్న కిరాతకులు ఆ అడవిలో గంగా తీరంలో ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నవాళ్ళు వచ్చి ఈయన్ని ఏదైనా అడిగితే ఉన్నదన్నట్టు చెప్పేవాడు. ఒక్కొక్కడికి ఆవిడకు గేదె తప్పిపోయింది అనుకోండి, అయ్యగారండి గేదె ఒకటి కనపట్టలేదు, ఎలా వెళ్ళిందంటే ఇలా వెళ్ళింది అని అస్పష్టంగా చెప్పేవాడు. పెద్దగా వాక్కు లేదని చెప్పాం కదా పాపం ఆయనకి, వాళ్ళకి అర్థమయ్యేది. పైగా సైగల వల్ల కొంత చెప్పగలిగేవాడు. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ గేదెని పట్టుకెళ్ళేవారు. క్రమంగా ఇలా ఎవరేమడిగినా సత్యమే పలకటం వల్ల ఈతడికి
8వ ఏట నుంచి 8 ఏళ్ళు నిండగానే అక్కడికి వచ్చినటువంటి వాడికి కేవలం 4 ఏళ్లలో అందరి మన్ననలు పొంది పేరు కూడా మార్చేసుకున్నాడు. అతను మార్చుకోలే, ఈతడు సత్యం తప్ప అసత్యం పలకడు కాబట్టి ఈతడిని సత్యవ్రతుడు అందాం అన్నారట వాళ్ళు. ఉతత్యుడు కాస్త ఏమైపోయాడు, సత్యవ్రతుడు అయిపోయాడు. ఈ అయ్యగారండి పెద్దగా చదువుకోలేదండి, పండితుడు కాదండి, స్పష్టత ఉండదండి వాక్కు, కానీ నిజం చెబుతాడండి అని అందరూ పొగిడి చివరికి సత్యవ్రతుడు అన్నారు. ఆ అన్నది కూడా ఎవరు, అక్కడ స్నానానికి వచ్చినటువంటి వేద పండితులే సత్యవ్రతుడని బిరుదిచ్చారు. చదువు ఉంటే ఏమి లేకపోతే ఏమి, ఉపాసన ఉంటే ఏమి లేకపోతే ఏమి, సత్యం కంటే ఈ ప్రపంచంలో గొప్ప ధర్మం ఏమున్నది? సత్యాన్నాస్తి పరో ధర్మ, సత్యాన్నాస్తి పరంతప. సత్యం కంటే వ్రతం లేదు, అంటే నిజం పలకడమే ఒక వ్రతం, సత్యం పలకడమే తపస్సు, సత్యమే సమస్త ప్రాణులకి ఈశ్వరుడు. ఈతడు సత్యం పలుకుతున్నాడు గనక ఈతడే పరమాత్మ స్వరూపుడని భావించి కొంతమంది పండితులు అతనికి సత్యవ్రతుడని పేరు పెట్టారు. దాంతో చుట్టుపక్కల ఉన్న పోయే వాళ్ళందరూ సత్యవ్రత సత్యవ్రత అనేవారు. పలకలేని వాడు చచ్చువ్రత అనేవారట. పాపం బోయేవాళ్ళకి సరిగ్గా మాట్లాడటం రాదు కదా, చచ్చువ్రత అనేవారట. అయినా పర్వాలేదులండి, అతనికి మొత్తం మీద ఆ పేరు స్థిరపడింది. వాళ్ళంతా ఆయనకు ఒక ఆశ్రమం కట్టారు, రావి చెట్టు దగ్గర మంచి గుడిసె వేశారు. ఆ గుడిసెకు తలుపు కూడా పెట్టారు, లోపల జంక చర్మాలతో ఓ పరుపు వేసి పెట్టారు. రోజు ఆయన నిజం చెబుతూ గంగా తీరంలో ఇంత విభూతి పెట్టుకునేలా కూర్చుని దేవుడున్నాడు అనుకుంటూ ఉంటే ఆ భావన వల్ల అందరూ ఆయనకి పోషణ కలిగించారు. కొంతమంది ఇళ్లలో అదృష్టం బాగుండి జామకాయలు ఉన్నాయనుకోండి, జామకాయలు ఇచ్చారు. అందులో ఆయన కొంచెం జామకాయలు అంటే ఇష్టం అనుకుంటాను. మరి కొంతమంది ఏమో అదేదో అవకాడో ఏదో కాడు ఉంటాయి రకరకాల కాడులు, ఆ పళ్ళు ఇచ్చారు. కొందరు యాపిల్స్ ఇచ్చారు, కొందరు మామిడి పళ్ళు ఇచ్చారు, ద్రాక్ష పళ్ళు ఇచ్చారు, పుట్ట తేనె, వెదురు బియ్యం, కందిపప్పు, ఒకటేమిటి అన్నీ ఇచ్చారు. దిక్కుమాలి డాల్డా కొబ్బరు లేకుండా అన్నీ వేసేవారు. డాల్డా తింటే మళ్ళీ ఆయన గొంతుకుపోతుంది, అందుకని అవేం లేకుండా మంచి మంచి పదార్థాలు ఇచ్చేవారు. హాయిగా సుఖంగా భోజనం చేస్తూ రోజు గంగలో స్నానం చేయడం, కూర్చోవడం, దేవుడు ఉన్నాడు అనుకోవడం, ఆ తర్వాత వాళ్ళు పెట్టిన తినడం, ఎవరైనా అడిగితే సత్యం పలకటం, ఇంతే ఆయన జీవితం. క్రమంగా 16 ఏళ్ల వయస్సు వచ్చింది. ఒక రోజులాగే ప్రొద్దుటే లేచి గంగా నదిలో కాకి ములిగినట్టు ములిగి, సంకల్పం కూడా చెప్పుకోవడం రాదు కదా, కాకిలాగా బుడుంగును ములిగి లేచాడు. అదే స్నానం ఆయనకి. నిజానికి శాస్త్ర ప్రకారంగా సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేయటం వ్యర్థం అన్నారు. ఏ పని చేసినా సరే దేవతలకి సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు ఏం చేయాలన్నమాట, సంకల్పం చెప్పుకోవాలి. చెంచల ఆత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్లా హాని పొందు అని సింహాసన ద్వాత్రింశికలో కొరవి గోపరాజు అద్భుతమైన అనువాదం చేశాడు శ్లోకానికి. సింహాసన ద్వాత్రింశిక అని ఒక గొప్ప కావ్యం ఉన్నది. విక్రమార్కుడి సింహాసనానికి 32 బొమ్మలు ఉంటాయి, సాలభంజికలు. 34 బొమ్మలతో కూడిన సింహాసనాన్ని ఇంద్రుడు విక్రమార్కుడికి ఇచ్చాడు. ఆ సింహాసనం విక్రమార్కుడు శరీరం విడిచిపెట్టాక భూమిలో కప్పడిపోయింది. కప్పుబడిపోయిన తర్వాత కొంతకాలానికి ఎక్కడికో భూమిలోకి దిగిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఒక రైతు ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేవాడు. వాడు సరిగ్గా అడుగున సింహాసనం ఉంది, పైన ఓ మంచి కట్టుకుని మంచి మీద నిలబడి వడిసెలతో విసురుతూ పక్షులు కొట్టుకుంటూ తన పంటను కాపాడుకునేవాడు. ఇలా ఉండగా ఒక రోజున భోజ మహారాజు గారు పరివారంతో ఎక్కడికో వెడుతున్నాడు. భోజుడు అలా వెడుతూ ఉంటే ఈ మంచి మీద ఉన్నటువంటి రైతు, మహారాజా, భోజ మహారాజా, తమరు రండి, మా పొలంలో ఉన్నటువంటి ఆ జొన్న కొంకులు కోసుకోండి, మొక్కజొన్న పొత్తులన్నీ కాల్చుకు తినండి శుభ్రంగాను, మీలాంటి రాజులకి ఆతిథ్యం ఇవ్వటం నా అదృష్టం అన్నాడు. వీడంత మంచివాడని రాజు మెచ్చుకుని, ఒరే రైతులారా వెళ్ళే మొక్కజొన్నలు కొయ్యండి, వాడు కోసుకోమన్నాడు కదా అన్నారు. భోజుడి మాట విని సిపాయిలు కొయ్యిపోతుంటే వీడి మంచి రాజుగారి దగ్గరికి నమస్కారం చేయడానికి వచ్చాడు. మంచి దిగ్గానే వాడి బుద్ధి మారిపోయింది. మహారాజా, ఇంత అన్యాయం చేస్తారా? ఒక పేద రైతు యొక్క సొమ్ము కొట్టేస్తారా? నా పొలం అంతా కోసం పట్టుకుపోతారా? కష్టపడి సంపాదించిన కంకులను ఎత్తుకుపోతున్నారని తెగతిట్టాట. వీడు మొహం తగలి ఇందాక అంతలా ప్రేమతో పిలిచాడు, ఇప్పుడేమో ఇలా తిడతాడేమిట్రా అనుకుని, ఒరే ఆపేయండిరా కొయ్యటం అన్నాడు రాజుగారు. వాళ్ళు ఆపేసి పొలంలోంచి బయటకు వస్తూ ఉంటే వీడు మళ్ళీ మంచి ఎక్కి, వెళ్ళిపోతారేంటి మహారాజా, కోసుకు తినమంటే అన్నాడు. ఈ రాజుగారిని 2-3 సార్లు అలా ఏడిపించాడు. మంచి మీద ఉన్నప్పుడేమో మంచి బుద్ధితో
కంకులు కోసుకోండి తినండి అనడం, దిగ్గానే తిట్టడం. అది విక్రమార్క సింహాసనం అంటే. ఇప్పుడు అర్థమైంది మీకు? ఆ సింహాసనం పైన ఉన్నప్పుడు ఆ సింహాసనం బుద్ధులు వచ్చాయి, పవిత్రత కలిగింది, విక్రమార్కుడి బుద్ధులు వచ్చాయి, దిగ్గానే మళ్ళీ మామూలు అయిపోయాడు. దాంతో భోజుడికి అనుమానం వచ్చింది, ఈ మంచి కింద ఏదో ఉంది, అందుకే మంచి కింద ఏదో ఉండడం వల్ల మంచి మీద ఉన్నప్పుడు మంచి బుద్ధితో ఉన్నాడు, బయటికి రాగానే వంచకుడు అయిపోతున్నాడు. ఒరే వీడు బయటికి లాగేసి ఆ మంచి పీకి చూడండి ఏముందో, వీడికి పొలంలో కోసుకున్న కంకులకి నష్టం మనం ఇచ్చేద్దాం అన్నాడు. ఆ తర్వాత రైతులు అబలబలాడుతున్నా వాడు బయటికి లాగారు, ఆ మంచి పీకారు. తవ్వితే అడుగున 8 అడుగులు తవ్వితే అడుగున ఈ సింహాసనం బయటకు వచ్చింది. ఆశ్చర్యపోయి అమ్మ బాబోయ్ ఇదే విక్రమార్కుడి సింహాసనం అని అర్థమైపోయి, దాని మీద రాసి కూడా ఉంది కదా, ఇంద్రుడిచే ఇవ్వబడిన విక్రమార్క సింహాసనం ఉంది. ఆ సింహాసనాన్ని పట్టుకెళ్ళాడు, రైతుకి బాగా డబ్బిచ్చాడు, వాడు ఆనందపడ్డాడు. ఆ సింహాసనాన్ని సభలో ప్రతిష్ఠించాడు. ఇలాగా ఒక శుభముహూర్తంలో ఎక్కబోయేసరికల్లా ఆ 32 బొమ్మలు ఉన్నాయి, ఇటో 16 ఇటో 16 బొమ్మలు ఉంటాయన్నమాట. వరుసగా 16 మెట్లు 16 బొమ్మలు. మొదటి బొమ్మ ఆగు అంది. ఈయన తెల్లబోయాడు, బొమ్మ మాట్లాడుతుంది ఏమిటనుకుని, అమ్మ బొమ్మ నువ్వేనా మాట్లాడావంటే, అవును నేను దేవకన్యని, ఇంద్రుడి ఆజ్ఞతో ఈ సింహాసనం దగ్గర అటు ఇటు మేము ఉన్నాం. విక్రమార్కుడెక్కిన ఈ సింహాసనం మీదకి నీవు ఎక్కాలంటే నీకు కూడా విక్రమార్కుడికి ఉన్న గొప్ప లక్షణాలు ఉన్నాయి అనగానే, ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు ఏమున్నాయో తెలియాలంటే అసలు ఆయన ఎవరో తెలియాలి కదా అన్నాడు ఈయన. అప్పుడు అది ఆవిడ విక్రమార్కుడి యొక్క సాహసానికి ఒక కథ చెప్పింది. ఆ కథ అయ్యేసరికి ఆ పూట ముహూర్తం అయిపోయింది. మళ్ళీ మర్నాడు వస్తే రెండో బొమ్మ రెండో కథ చెప్పింది. అలా 32 రోజుల పాటు 32 కథలు చెప్పేవి. ఆ 32 కథలు విన్నాక ఈయన ఆశ్చర్యపోయి, నేను అంత గొప్పవాడిని కాదు, ఆ మహానుభావుడి శక్తి లేదు కాబట్టి ఈ సింహాసనం మీద ఎక్కననగానే, ఇంత వినయంతో ఉన్నావు గనక నీలాంటి మహానుభావుడి ఈ సింహాసనం ఎక్కచ్చు అని అప్పుడు ఎక్కనిచ్చేవి. అదే ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలన్నీ నాకు ఉన్నాయి, ఆయన నాకంటే ఏం గొప్పవాడు కాదు అని ఉంటే పొమ్మనేవి. బోధుడు మహాత్ముడు కనుక నువ్వు బ్రహ్మస్వరూపుడివి అని చెప్పి ఎక్కనిచ్చేయి. ఆ 32 బొమ్మలు చెప్పిన కథలని సంస్కృతంలో బోధుడు స్వయంగా రాసుకున్నాడు. తెలుగులో దాన్ని కొరవి గోపరాజు అనువాదం చేశాడు. దానికి సింహాసన ద్వాత్రింశిక అని పేరు. అమ్మవారి ఉపాసన గురించి ఎన్ని ఉన్నాయండి అందులో. అమ్మవారి యజ్ఞం చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్పారు. అందులో ఒక కథ ఉంటుంది. ఓ సన్యాసి ఉన్నాడు. ఆ సన్యాసి అమ్మవారి ఉపాసకుడు. అమ్మవారికి అంబాయాగం ఒక యాగం చేశాడు. ఆ యాగం చేస్తుంటే 500 సంవత్సరాలు గడిచిపోయిందిట. 500 సంవత్సరములు గడిచిపోయి గడ్డం పెరిగిపోయింది. కానీ ఎందుకంటే యజ్ఞంలో గడ్డం గీయకూడదుగా. మనవాళ్ళంటే రోజు మొక్క మొలవనివ్వకుండా గర్రు అని పొద్దున్న లేవగానే కాఫీ తాగగానే గీసేయటం. కానీ యజ్ఞం చేసేవాడు ఆ యజ్ఞం పూర్తయ్యేదాకా గడ్డం గీయకూడదు, క్షవరం చేయకూడదు. అమ్మ ప్రత్యక్షమైతే కానీ యాగం ఆపను అని యజ్ఞం మొదలెట్టాట. 500 ఏళ్ళు గడిచేదిట. గడ్డమేమో అలా పెరిగిపోయింది అడ్డంగా. జుట్టు పెరిగిపోయింది. అదృష్టం బట్టతలు ఉండేది కదా ఆయనకి, అందులో జుట్టు పెరిగిపోయింది. కానీ అమ్మవారు ప్రత్యక్షం కాల. ఏ రోజు కారు యజ్ఞంలో వస్తున్న బూడిదంతా పక్కకి పోసేవాడు. ఈ బూడిద కొండంత పెరిగిపోయేదిట. విక్రమార్క మహారాజు గారు సంవత్సరంలో 6 నెలలు పరిపాలన చేసి 6 నెలల పాటు సంచారానికి వెడతాడు. సంచారానికి వెళ్ళే ముందు దూతల్ని పంపుతాడు. మొత్తం అన్ని దిక్కులకి వెళ్ళి తిరగండి, ఎక్కడ ఏ విశేషం ఉందో చెప్పండి, ఆ విశేషం ఉన్న చోటకి వెడతానన్నాడు. ఓ రోజున దూతలు వచ్చి, ఏమండి హిమాలయ పర్వతం దగ్గరకి వెళ్ళే రూట్లో చిత్రకూట పర్వతానికి వెళ్ళాం. ఆ చిత్రకూట పర్వతం చాలా గొప్పది. చిత్రకూటం దగ్గర ఓ సన్యాసి యజ్ఞం చేస్తున్నాడు. ఎంతకాలం నుంచి యజ్ఞం చేస్తున్నాడో తెలియదు, మౌనవ్రతంతో ఉన్నాడు. ఆయనకి గడ్డాలు వేసాలు పెరిగిపోయాయి. హోమధూళి హిమ నగోన్నతంబు, హోమంలోంచి వచ్చిన భస్మం హిమాలయ పర్వతంలో తెల్లగా పైకి లేచింది, అంత విభూతి ఉంది. అది మాకు విచిత్రం అనిపించింది అనగా విక్రమార్కుడు పర్యటనకి అక్కడికి వెళ్ళాడు, చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు. ఆ చిత్రకూట పర్వతం మీద 10 సంవత్సరాలు 11 ఏళ్ళు ఉన్నారు ఏకంగా. ఎవరు? రాముడు, సీత, లక్ష్మణుడు కూడా చాలా కాలం, ఎక్కువ కాలం అరణ్యవాసంలో చిత్రకూట పర్వతం మీదే ఉన్నారు. ఆ చిత్రకూట పర్వతం ప్రయాగ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రయాగ నుంచి వెళ్ళాలి అక్కడికి. అసలు అక్కడ 3 సార్లు రామాయణాన్ని, ఉత్తరాఖండ్ నేను ప్రవచనం చెప్పాను. ఎన్నో అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. ఆ చిత్రకూట పర్వతానికి 21 కిలోమీటర్ల దూరంలోనే తులసీదాసు గారు పుట్టిన రాజానగరం ఉంటుంది. రాజాపూర్ అంటారు దాన్ని. రాజాపూర్ అని కొడితే వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ తిరగాలి. ఎప్పుడు ఇట్లో కూర్చుని సాఫ్ట్వేర్ అని హార్డ్వేర్ అయిపోకూడదు. అప్పుడప్పుడైనా తీర్థయాత్రలు చేస్తూ ఉంటే లాభం.
మేము తీర్థయాత్రలు చేసాముంది ఒక ఆవిడ. ఏం తీర్థం? రాత్రి వేసరికి తీర్థం పుచ్చుకుంది. అది తీర్థయాత్ర కాదు, అది వైకుంఠయాత్ర, నరకయాత్రను. ఎక్కువ తాగితే నరకయాత్ర, వైకుంఠానికి వెడితే పర్వాలేదు. కాబట్టి తీర్థయాత్రలు చేయాలి. ఆ చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత ఆ సన్యాసిని చూశాడు. ఏ అద్భుతంగా రాశాడండి ఆయన. లంకేశారి పదాంకితంబులు ఝరాలంకార కోలంకషల్ పంకే జాకర మధ్య నూతన నలిన్య ఆలింగన క్రీడలను సంకులాంతర మహా సవ్యక్త సువ్యక్తముల్ అంటూ కొరవి గోపరాజు బాగా రాశాడు. ప్రవ్యక్త దివ్యాంగన సంకేతంబులు మేతనకేతన ధనుష్టంకార శంకావహ ఝంకారాళి కులంబులుంగల మహాశైలస్థలు చూచుతు. రామచంద్రుడి పాదపద్మములు అక్కడ కనపడ్డాయట. పాద చిహ్నాలు ఉన్నాయి, ఇంకా సరస్సులు ఉన్నాయి. ఆ సరస్సుల యొక్క తీరాల్లో పద్మాకరాలు ఉన్నాయి. అక్కడ నిరంతరం మన్మధుడి యొక్క భార్య రతీదేవి, మన్మధుడు తిరుగుతూ ఉంటారు. మన్మధుడి యొక్క బాణం దెబ్బలకి స్త్రీ పురుషులు వచ్చి అక్కడ విహరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎంతో బాగున్నటువంటి ఆ పర్వతానికి వెళ్ళాడు. అదంతా ఇప్పుడు చెప్తే తెల్లారిపోతుంది. తీరా అక్కడికి వెళ్ళాక ఈ సన్యాసి అలా కూర్చుని ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే అనే నవార్ణ మంత్రంతో యజ్ఞం చేస్తున్నాడు. నవార్ణ మంత్రం చదువుతూనే ఉన్నాడు. అందులో మారేడు పళ్ళు వేస్తూనే ఉన్నాడు. శిష్యులేమో మారేడు పళ్ళు వేస్తున్నారు, ఈయన నెయ్యి పోస్తున్నాడు. సాయంత్రానికల్లా అందులోంచి ఇంత ధూళి వచ్చింది, ఆ భస్మం, అది తీసి పక్కకు పోస్తున్నారు. యజ్ఞం చేస్తున్న వాడికి, జపం చేస్తున్న వాడికి నమస్కారం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జపంతన్ నాభివాదయత్తు. నేను జపం చేసుకుంటే అప్పుడు పద్మాకర్ గారు నమస్కారం అనకూడదట. కేవలం జపమే కదండోయ్. వమంతన్ నాభివాదయేత్. డోక్కుంటున్న వాడికి అసలు నమస్కారం చేయకూడదు. అయినా అప్పటిదాకా వాంతి చేసుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి అప్పుడే దండం పెట్టారా? అందుకని శయానన్ నాభివాదయేత్. నిద్రపోతున్న వాడికి నమస్కారం చేయకూడదు. ఈ నియమాలన్నీ నారద పురాణంలో ఉంటాయి. అందుకని నమస్కారం చేయకుండా దగ్గరికి వెళ్ళి నిలబడి కాసేపు అయ్యాక ఏమిటి యజ్ఞం అని అడిగితే, నా మొహం యజ్ఞం లేదు, ఏమి లేదు, నా బతుకులు అయిపోయింది. ఏది యజ్ఞాన్ని తిరస్కరించాడు వాడికి మండిపోయి. అంబాయాగం అనే పేరుతో యాగం చేస్తున్నాను, 1000 ఏళ్ళు యజ్ఞం చేయాలని సంకల్పించి 500 ఏళ్ళు గడిచింది, కానీ ఎక్కడ అమ్మవారు నాకు ప్రత్యక్షం అవ్వడం లేదు. ఏ బతుకు కూడా వ్యర్థమైపోతున్నది, నాకు పొద్దంతా వ్యర్థమైపోతుంది, అమ్మ నాకు కనపడటం లేదు అని నిరాశగా చెప్పాడు. ఈయన మతిపోయింది. ఇంత గొప్ప యజ్ఞం చేస్తున్నట్ట, కానీ అమ్మవారి మీద నమ్మకం కుదరడం లేదు వాడికి. అలాగని యజ్ఞం మానలేడు, భయం కదా. మానేస్తే ఏమైపోతుందని భయం, చేస్తాడు, కానీ అమ్మ కనపట్టలేదట. ఈ యజ్ఞం అంటే నా కర్మ, మంత్రంలో లోపమో తంత్రంలో లోపమో, అసలు ఈ యజ్ఞం అనేది ఉందో లేదో తెలియదు అంటాడు భయ్య. ఏమంటే మీ బదులు నేను చేయనా అన్నాడు. అప్పుడు ఎగాదిగా చూసి, నా అంతటి వాడు చేస్తున్న యజ్ఞములకు అమ్మ ప్రత్యక్షం అవ్వలేదు, ఇక నువ్వు పిలిస్తే వస్తుందంటే, ఏమో ఏ పొట్లో ఏ ఉందో నాకు ఇవ్వండి అన్నాడు ఈయన. వెంటనే విక్రమార్కుడికి ఇచ్చాడు ఆయన సుర్కుసరవలు. ఈయన 3 సార్లు మంత్రం చదివాక 4వసారి, అమ్మ ఈ మారేడు పళ్ళు నీకు మారేడు పళ్ళు నచ్చట్లేదు, అందుకే రావట్లేదేమో నువ్వు పిలిస్తే, మారేడు పండు బదులుగా నా శిరస్సునే పండిస్తున్నానని కత్తితో తల నరుక్కుని అందులో వేసుకోబోయాడు. అమ్మవారి మీద ఎంత నమ్మకం లేకపోతే తల నరుక్కుంటాడండి. టక్కన అమ్మవారి యజ్ఞకొండంలోంచి ప్రత్యక్షమై చేయి గట్టిగా పట్టేసింది. నాయన ఆగు, ఏమిటి సాహసం అని టక్కన చేయి పట్టుకుంది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నువ్వు ఉన్నావని నాకు తెలుసు కదా, నువ్వేగా నాకు వరాలు ఇచ్చావు ఇదివరకు, అందుకే తల నరుక్కునే అంత పని చేస్తే నువ్వు వస్తావని తెలుసు కాబట్టి తల నరుక్కున్నాను, నువ్వు అనుకున్నట్టే వచ్చావు తల్లి, అది పక్కన పెట్టు. 500 సంవత్సరములుగా ఇతను యజ్ఞం చేస్తే ఎందుకు ప్రత్యక్షం అవ్వలేదు, నాకెందుకు ప్రత్యక్షం అయ్యావని అడిగాడు. అప్పుడు ఆవిడ ఏముందో తెలుసా, ఈ మూఢుడికి యజ్ఞం అంటే నమ్మకం ఉంది, కానీ మంత్రాన్ని సంకల్పం చెప్పకుండా చేశాడు. చెంచల ఆత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు. వీడి మనస్సుకి నిలకడలేదు. జపం చేస్తున్నసేపు అసలు అమ్మవారు వస్తుందా రాదా, అసలు అమ్మవారు ఉందా లేదా, మారేడు పళ్ళు వేయచ్చా వేయకూడదా, అలా పెడితే తప్ప ఇలా పెడితే తప్ప, ఈ అనుమానాలు కొంత నిలకడలేదు మనస్సులో. ఇంకా సంకల్పం చెప్పుకోలేదు. సంకల్పము చెప్పుకోకుండా ఉన్నవాడికి, మనస్సు నిలకడ లేని వారికి జపముల యొక్క ఫలితం ఉండదు. అందుకని రాగానే మీ చేత ఏం చేస్తారు, ఆచమ్య అని గొప్ప యజ్ఞములు చేసినప్పుడు, వ్రతాలు చేయించినప్పుడు ముందు ఆచమనం చేయించి సంకల్పం చెప్పించి కార్యక్రమం చేస్తున్నారు.
ఇది లేకపోతే కోరికలు తెరవు. ఇతడికి సంకల్పం చెప్పుకోవడము రాదు. రెండవది, మనస్సు నిలకడలేదు. ఓసారి అమ్మ ఉందనుకుంటాడు, ఓసారి లేదనుకుంటాడు. అవిశ్వాసం వల్ల నేను కనపడలేదు, నీకు విశ్వాసం ఉంది కాబట్టి నేను ప్రత్యక్షం అయ్యాను అని పలికి, ఏం కావాలో కోరుకో అంటే, నా కోసం కాదమ్మా, ఆయన కోసం నేను యజ్ఞం చేశాను, నాకు ఇవ్వాలనుకున్న కోరికలు ఆయనకి ఇయ్యి అన్నట్టు. ఆయన ఎంత గొప్పవాడండి. అమ్మ ప్రత్యక్షం అయితే నాకొద్దు, కోరికలు ఆయనకి తీర్చన్నాడు. అప్పుడు ఆవిడ, నాయన 5,000 సంవత్సరములు సంపదలతో సుఖంగా బతుకు అని సన్యాసిని దీవించి అదృశ్యురాలు అయిపోయింది. ఆ సన్యాసి సంతోషించాడు. ఇదంతా భోజుడికి బొమ్మ చెప్పింది. చూశావా, ఆ విక్రమార్కుడు ఎంత గొప్పవాడో, అమ్మవారు ప్రత్యక్షమైతే త్యాగము చేసి అవతల వాడికి ఆ శక్తిని ధారపోశాడు. అది ఆయన గొప్పతనం అంటే. అటువంటి ఔదార్యం, అమ్మని ప్రత్యక్షం చేసుకునే భక్తి, దాతృత్వం ఆయనలో ఉన్నాయి. అవి నీ దగ్గర ఉంటే సింహాసనం ఎక్కంది. ఈయన మర్నాడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకో మర్నాడు వస్తానని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ యజ్ఞములు చేస్తున్నప్పుడు, స్నానములు చేస్తున్నప్పుడు సంకల్పం చెప్పుకోకపోతే వ్యర్థమైపోతుంది. ఇతడికి సంకల్పం రాదు పాపం. ఎవరికి? ఉతత్యుడు, ఇప్పుడు సత్యవ్రతుడు. సంకల్పం లేకుండా కాకి ములిగినట్టు ములిగాడు అన్నారు దేవి భాగవతంలో. అలా స్నానం చేశాడు. కర్మ పరిపక్వం అవ్వవలసిన సమయం వచ్చినప్పుడు. తదనంతర కథా విశేషాలు రేపటి రోజు శనివారంలో మళ్ళీ ముచ్చడించుకుందాం. చాలా అద్భుతమైన కథ. మిగతాది వినాలనుకుంటే రేపు రండి. పూర్తిగా వింటే అప్పుడు ఈ బీజం, వాగ్బీజం యొక్క మహిమ తెలుస్తుంది అని మరొక్కసారి మంగళాశాసనం చేస్తుంటూ, ఇవాళ అమ్మవారి మీద కూడా ఒక పాట పాడుకుందామా? జయ జయ మంగళ గౌరీ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ. నీవే జగతికి కారణమమ్మా, నీవే జగతికి కారణమమ్మా, పరదేవతవు నీవేనమ్మా, నీవే జగతికి కారణమమ్మా, పరదేవతవు నీవేనమ్మా, నీవే మా ఇలవేలుపువమ్మా, నీవే మా ఇలవేలుపువమ్మా, జయమును సంగవే సర్వమంగళ, జయమును సంగవే సర్వమంగళ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ. చల్లని నీ కన్ను సన్నలలో నా, చల్లని నీ కన్ను సన్నలలో నా, కొనసాగును మా కోరికలన్నీ, చల్లని నీ కన్ను సన్నలలో నా, కొనసాగును మా కోరికలన్నీ, నిలబడవే మా వెన్నుకాపుగా, నిలబడవే మా వెన్నుకాపుగా, జయమున సంగవే సర్వమంగళ, జయమున సంగవే సర్వమంగళ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ. గోవిందా.